హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక సునంద అయితే లేనిపోనివన్నీ జీవన చెప్తుంది. వెంటనే సునంద ఆనంది రావడం చూసి, ఆగానంది, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? డబ్బులు తీసుకువచ్చావా? మీ జ్యోతమ్మ దగ్గర డబ్బులు తెచ్చి మాకి ఇప్పుడు నష్టాన్ని కలుగుతున్నదని ఇక ఆ డబ్బు తెచ్చి అవి పెట్టి నష్టాన్ని పూడ్చుదామనుకుంటున్నావా? ఏంటి ఆనంది, నాకు నచ్చని వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దని చెప్పాను, కానీ మీ అమ్మా నాయనలు ఉంటున్నారని చెప్పి అక్కడికి వెళ్తున్నావు. కానీ ఇప్పుడు అమ్మా నాయనలకు కాకుండా ఇక నాకు ఎంతో శత్రువులైన వాళ్ళ ఇంటికి వెళ్తున్నావు. ఇక నేను ఊరుకోనానంది. నువ్వు తప్పులపై తప్పులు చేస్తూనే ఉన్నావు. నేను ఆ జ్యోతి ఇంటికి వెళ్ళొద్దన్నాను, ఆ జ్యోతితో మాట్లాడొద్దన్నాను. ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినవా? నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నువ్వు ఈరోజు తన దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగావంటే మాకు ఎంత పరువు పోయినట్లో తెలుసు కదా. ఈరోజు మా శత్రువు ఇంటికే వెళ్ళి ఈరోజు నాకు అవసరమైన డబ్బులు తీసుకొస్తున్నావా అని ఇక సునంద అయితే ఆనందిని అంటూ ఉంటుంది. అప్పుడే ఆనంది, లేదత్తయ్య, మీరు అనుకున్నట్లు నేను జ్యోతమ్మ దగ్గరికి వెళ్ళలేదు, మా అమ్మ నాయనల దగ్గరికి వెళ్ళాను అని అనగానే, ఎందుకు ఆనంది అబద్ధం ఎందుకు చెప్తావు? నువ్వు మీ జ్యోతి దగ్గరికే వెళ్ళి డబ్బు తేవాలనే వెళ్ళావు కదా, అదంతా నాకు తెలుసు అని అంటూ ఉంటుంది. ఇక సునంద అయితే, లేదత్తయ్య, అలా అని నీకు ఎవరు చెప్పారు? నేను జ్యోతమ్మ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొస్తున్నానని మీకు ఎవరు చెప్పారు అని ఆనంది అంటూ ఉంటుంది. అప్పుడు సునంద, ఎవరంటారు? నువ్వు జీవనకి చెప్పిపోయినావు కదా, జీవన నాకు చెప్పింది. నువ్వు ఎక్కడ కనిపించకపోవడంతో ఆనంది ఎక్కడికి వెళ్ళిందని జీవనని అడిగాను. అప్పుడు జీవన, ఆనంది మా అమ్మ దగ్గరికి వెళ్ళి డబ్బులు తేవడానికి వెళ్ళిందని చెప్పింది అని చెప్పగానే ఆనంది స్టన్ అయిపోతుంది. ఏంటి జీవన, నన్ను ఇక నువ్వే డబ్బు తీసుకురమ్మని చెప్పి ఇక అత్తయ్య ముందు నన్ను బ్యాట్ చేయాలని చూస్తున్నావా? ఇక నీ పని పట్టకుండా ఊరుకోను ఆనంది జీవన అని అంటూ ఉంటుంది ఆనంది తన మనసులో. అయితే ఏంటి, ఇక నువ్వు వెళ్ళొచ్చింది అక్కడికే కదా జీవన చెప్పినట్లుగా అని సునంద అంటూ ఉంటుంది. అప్పుడు ఆనంది, లేదత్తయ్య, మీరు అనుకున్నట్లు నేను జ్యోతమ్మ దగ్గరికి వెళ్ళలేదు. కానీ జ్యోతమ్మ ఇంటికి వెళ్ళిన మాట నిజమే, కానీ జ్యోతమ్మ దగ్గరికి కాదు, మా అమ్మా నాయనల దగ్గరికి. నేను చెప్పేది నిజం. కావాలంటే మా నాయనకి ఫోన్ చేసి నేను వచ్చినా అసలు రాలేనా, అసలు ఎందుకు వచ్చాను అని కారణం తెలుసుకో అత్తయ్య అని ఇక ఆనంది అయితే సునందని అంటూ ఉంటుంది. అప్పుడు సునంద, ఏంటానంది, నువ్వు నిజంగానే జ్యోతిని కలిసి డబ్బు తేవడానికి వెళ్ళలేదా అని సునంద అంటూ ఉంటుంది. అప్పుడు ఆనంది, లేదత్తయ్య, నేను అమ్మా నాయనల దగ్గరికి వెళ్ళి ఈరోజు నేను చేసిన తప్పు నిజంగానే నేనే తప్పు చేశానని మీరు అనుకుంటున్నారు కదా, టెండర్ విషయంలో నష్టాన్ని కలిగించింది నేనేనని అనుకుంటున్నారు కదా. ఇక ఆ నింద నాపై పడింది కాబట్టి ఆ నిందని ఎలాగో తొలగించుకోలేను. ఇక ఎలాగైనా ఈ టెండర్ ఇక మన చేతులారా వచ్చింది, మనం వదులుకోలేము. కాబట్టే ఇక నాయన దగ్గరికి వెళ్ళి మన టెండర్కు సరిపడా ఇక ఆ బస్తీ కూలి వాళ్ళని తీసుకువచ్చి తక్కువ రూపాయలతో ఇక వాళ్ళకి ఇక తక్కువ పైసలు ఇచ్చైనా ఈ పని చేసుకోవచ్చు. ఈ నష్టం ఇళ్ళకు పూడిపోతుంది. అందుకనే ఇక ఆ కూలి వాళ్ళ గురించి అడుగుదామనే వదిలాను. ఇక ఆ సలహా నాయన ఇచ్చారు అని చెప్పగానే సునంద స్టన్ అయిపోతుంది. ఏంటి ఆనంది, ఏం మాట్లాడుతున్నావు? బస్తీ వాళ్ళు నీకు తక్కువ కూలికి ఎలా వస్తారు? వాళ్ళు కూడా ఎక్కువగా డబ్బు సంపాదించే కదా బ్రతికేది అని సునంద అంటూ ఉంటుంది. లేదత్తయ్య, వాళ్ళకి నేను బలవంతం ఏమీ చేయలేదు. నేను ఫోన్ చేసి సీనుగాడికి చెప్పాను,
సీనుగాడు వెంటనే అక్కడున్న కూలి వాళ్ళని అందరినీ అడిగాడంట. వాళ్ళు ఇక మనకంటే ఒప్పుకున్నారంట. డబ్బులు కూడా వాళ్ళు ఎంత తక్కువ ఇచ్చినా మాకు ఓకే, మేము ఈరోజు ఇలా ఉన్నామంటే కారణం ఆ సునందమ్మ గారే, కాబట్టి వాళ్ళు ఎంత ఇచ్చినా మేము తీసుకుంటాము అని ఇక అన్నారంట అత్తయ్య అని చెప్పగానే సునంద స్టన్ అయిపోతుంది. ఏంటి ఆనంది అని సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడు ఆనంది, అవునత్తయ్య నేను చెప్పేది నిజం. ఇక సీనుగానికి ఫోన్ చేసి కనుక్కుంటే వాళ్ళు మనం ఎన్ని డబ్బులు ఇచ్చినా వచ్చి ఇక టెండర్ని పూర్తి చేస్తామని చెప్పారంట. ఇక రేపటి నుంచే అది మనం ప్రారంభించవచ్చని కూడా వాళ్ళు చెప్పారంట. దాని గురించే నేను మా అమ్మ నాయనలకు చెప్పి ఇక ఏదైనా సలహా ఇస్తారా అని వెళ్ళాను. ఇక నాయన ఇచ్చిన సలహా మేరకు సీనుగాని ద్వారా ఇక ఆ టెండర్కి నష్టాన్ని కలగకుండా ఇక కూలి వాళ్ళు తక్కువలోనే తీసుకొని ఈ టెండర్ నష్టం కలిగించకుండా చేస్తారని చెప్పారు అని చెప్పగానే ఇక సునంద అయితే చాలా సంతోషపడుతుంది. చాలా థ్యాంక్స్ ఆనంది, నేను చాలా మాటలు అన్నాను, ఈ టెండర్లో మనకి నష్టం కలుగుతుందని చాలా మాటలు అన్నాను. నిన్ను ఇక 18,000కు నేను రాయమని చెప్పాను, కానీ 10,000కే నువ్వు రాసావు కాబట్టి నేను కోప్పడ్డాను. కానీ నువ్వు ఇక ఆ విషయాన్ని నేను అన్న మాటలు పట్టించుకోకుండా ఈ నష్టాన్ని ఎలా పూడ్చాలనే ఆలోచించావు. ఇక ఈ విధంగా బస్సు వాళ్ళ ద్వారా మనకి నష్టం కలిగించకుండా చేస్తున్నావు. చాలా థ్యాంక్స్ ఆనండి. ఈరోజు ఇక ప్రారంభించే ఈ టెండర్లో ఎంత నష్టం కలుగుతుందో, ఎంత లాస్ అయిపోతామో అనుకున్నాను. ఈ పని చేసి చాలా గొప్ప ఆలోచన ఆలోచించావు ఆనంది అని సునంద ఆనందిని పొగుడుతూ ఉంటుంది. అప్పుడు ఆనంది, లేదత్తయ్య, నేను ఈ నష్టం నా వల్ల కలిగిందని మీరంటూ అనుకుంటున్నారు కాబట్టి ఇలా చేశాను. ఒక్క మాట బస్తీ వాళ్ళకి చెప్పగానే మీకు ఖచ్చితంగా మేము పైసలు లేకుండా చేస్తామని వాళ్ళు అనడం చాలా సంతోషంగా ఉంది అత్తయ్య. 10 మందిలో మన కుటుంబం గురించి ఎంతగా చెప్పుకుంటున్నారో అది చూసి నాకు చాలా సంతోషంగా ఉంది అని ఆనంది అంటూ ఉంటుంది. ఇక నుంచి రేపటి నుంచే వాళ్ళు పనిలోకి వస్తామని ఇక అదంతా చెప్పారత్తయ్య అని ఆనంది చెప్పగానే ఇక ఆనంది గురించి తప్పుగా చెప్పిన జీవన ఇక వార్నింగ్ ఇచ్చి, ఏంటి జీవన, విషయం ఏంటో తెలుసుకోకుండా వెళ్ళి ఆ జ్యోతి దగ్గరికి వెళ్ళి డబ్బులు తెస్తానందని ఎలా చెప్తావు? నిజ నిజాలు తెలుసుకున్నాక ఇంకో వారిపై నిందలు వేయాలి. ఇక ఈసారికైతే నేను వదిలేస్తున్నాను, మరోసారి ఆనంది విషయంలో ఇలా చెప్పావంటే నేను ఊరుకోను అని సునంద శశికాంత్ ఇద్దరు అంటూ ఉంటారు. అప్పుడే ఇక ఆనంది అయితే ఇక ఆనందిని చూసి, చాలా థ్యాంక్స్ ఆనంది, నువ్వు ఈరోజు చేసిన పనికి నిన్ను అసలు ఇన్ని రోజులు నేను మాటలు అన్నది అసలు ఈ కోడలన, తను ఈ నష్టం కలుగుతుందని ఎన్నో ప్రయత్నాలు చేసింది, చాలా థ్యాంక్స్ ఆనంది అని ఇక సునంద అయితే ఆనందిని పొగుడుతూ ఉంటుంది. అప్పుడే శశికాంత్, చూసావు కదా సునంద, నీ కోడలు ఎంత గొప్పదో, నీ కోడలి వల్ల నష్టం కలుగుతుందని నువ్వు అనుకున్నావు, కానీ నీ కోడలి వల్ల మనకు అంత లాభమే కలుగుతుంది. ఆ రోజు బస్తీ వాళ్లకు నువ్వు ఆనందిలాగా నువ్వు అలా చేసావు కాబట్టే ఈరోజు బస్తీ వాళ్ళు మనం ఎంత కూలీ ఇచ్చినా వస్తామని అంటున్నారు, డబ్బులు లేకపోయినా వస్తామని అంటున్నారు, అదంతా నా కోడలి గొప్పతనమే అని శశికాంత్ అంటూ ఉంటాడు. ఇక ఆదిత్య వాళ్ళంతా చాలా సంతోషంగా ఉంటారు. ఇదంతా చూసిన ఇక జీవన్ అయితే చాలా చిరాగ్గా, దీని భజన మళ్ళీ మొదలైంది, దీన్ని ఎప్పుడు తిట్టిద్దామా అని చూశాను, కానీ నెత్తిన పెట్టుకుంటున్నారు ఎప్పుడు ఏ విధంగా చేసినా అని ఇక జీవన అక్కడి నుంచి వెళ్ళిపోయి రూమ్లో చాలా కోపంగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అప్పుడే ఇందుమతికి ఫోన్ చేసి, ఏంటి పెద్దమ్మ, ఈ ఇంట్లో ఎన్నిసార్లు నేను ఓడిపోతాను, ప్రతిసారి ఆనంద్ ఇదే పై చేయి, ఆనందినే కోడలుగా గౌరవిస్తారు, కానీ నాకు మాత్రం ఆనంది తర్వాతే ఇస్తారు, ఇలా ఉండడం నాకైతే ఇష్టం లేదు అని అంటూ ఉంటుంది జీవన అయితే. ఏంటి ఇష్టం లేదని ఇక్కడికి వెళ్ళొస్తావా ఏంటి, ఇక్కడికి వస్తే కూడా నిన్ను ఇక్కడికి రానివ్వరు వీళ్ళు,
ఇక నువ్వు ఉన్నంతసేపు అక్కడే ఉండి ఆ ఆస్తిని నీ సొంతం చేసుకో అని అంటూ ఉంటుంది ఇందుమతి అయితే. అప్పుడు జీవన ఆస్తిని సొంతం చేసుకోవడమేమో కానీ అసలు నన్ను ఎప్పుడు బయటికి పంపిస్తారో అని భయంగా ఉంది. ఈ అన్నిటికీ కారణం నేనే కదా, ఎప్పుడు నా గురించి తెలుస్తుందో అని భయంగా ఉంది అని జీవన అంటూ ఉంటుంది. అప్పుడే ఇక జీవన ఫోన్ మాట్లాడుతూ ఉండగా ఆనంది చూస్తుంది. ఇక ఆనంది ఇందుమతితో మాట్లాడడం, జీవన ఆనందికి చేసిన ద్రోహం అంతా చెప్పడం, ఇదంతా ఇక ఆనంది అయితే జీవన ప్లానే అని తెలుసుకుంటుంది. కానీ ఇప్పుడు ఈ జీవనే ఇదంతా చేసిందని అత్తయ్య గారికి చెప్తే అత్తయ్య గారు ఇంతకుముందే తనని మోసం చేశావని, ఇక నా విషయంలో అబద్ధం చెప్పావని తిట్టారు. ఇప్పుడు జీవనే ఇదంతా చేసింది, ఇక నేను చేయలేదని తెలిస్తే జీవనని ఊరికే ఉండనివ్వదు. ఇక అత్తయ్య గారికి ఇంట్లో వాళ్ళకి జీవన గురించి ఇలా చేసిందని చెప్పకూడదు. చెప్తే జీవనని బయటికి గెంటేస్తారు. అప్పుడు జ్యోతమ్మ ఇక ఆ కుటుంబం అంతా బాధపడుతూ ఉంటారు. అలా బాధపడడం నేను చూడలేను అని ఆనంది ఇక ఇదంతా కావాలనే జీవన చేసిందని తెలుసుకున్నా కానీ ఇంట్లో మాత్రం బయట పెట్టకుండా ఉంటుంది. ఇక ఆనంది ఉదయాన్నే రెడీ అయి అత్తయ్య గారు ఏం చేస్తున్నారు అందరినీ పిలుస్తూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే అందరూ హాల్లోకి వస్తారు. అప్పుడే ఏంటి ఆనంది ఇంత ఉదయాన్నే రెడీ అయ్యావేంటి అని అంటూ ఉంటుంది సునంద అయితే. అప్పుడే ఆనంది అవును, ఈరోజు మన కొత్త టెండర్ కూలి వాళ్ళు వస్తున్నారు కదా పని చేయడానికి, ఆ కాంట్రాక్టు మనదే కదా, అందుకనే ఉదయాన్నే రెడీ అయ్యి ఇక్కడికి వచ్చాము. తొందరగా మనం అక్కడికి వెళ్తే ఇది ఈరోజు ప్రారంభించవచ్చు అత్తయ్య, ఈరోజు మంచి రోజు అని ఇక ఆనంది అయితే సునందకి చెప్తూ ఉంటుంది. అప్పుడు సునంద ఇక ఆనందిని చూసి నీలాంటి కోడలు నాకు రావడం చాలా సంతోషంగా ఉందమ్మా అని అంటూ పొగుడుతూ ఉంటుంది సునంద అయితే. ఇక జీవన అయితే ప్రతిసారి దీన్ని పొగుడే చూస్తున్నాను, నన్ను మాత్రం వీళ్ళెవ్వరూ పట్టించుకోవడం లేదు అని చిరాగ్గా రూమ్లో కూర్చొని చాలా ఈ ఆనందిని ఏం చేసేను మరోసారి నాకు పోటీగా రాదు అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక సునంద ఇక ఆదిత్య అందరూ రెడీ అయి ఉంటారు. అప్పుడే ఆనంది అత్తయ్య గారు వెళ్ళాం పదండి, ఇప్పటికే చాలా లేట్ అయింది, ఇప్పుడు అక్కడికి బస్తీ వాళ్ళు వచ్చినాలే అని అంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే సరే అని ఇక అందరూ రెడీ అయి ఇక కారులో బయలుదేరుతారు. అక్కడికి వెళ్ళాక ఇక బస్తీ వాళ్ళంతా రావడం చూసి సునంద చాలా సంతోషపడుతుంది. ఈరోజు నా కోడలి కారణంగా నాకు నష్టం కలగబోతుందని నేను అనుకున్నాను, కానీ నా కోడలే నాకు నష్టాన్ని కలగనివ్వకుండా చేసింది. ఈరోజు మీరు కనుక రాకపోతే నా పరిస్థితి ఏమయ్యేదో. ఈరోజు నేను ఈ టెండర్ని ప్రారంభించేదాన్నే కాదు, ఇదంతా నా కోడలు ఆనంది చనువే అని సునంద అందరి కూలీల ముందు చాలా పొగుడుతూ ఉంటుంది ఆనందిని. అది చూసిన సింహాద్రి పద్మమలైతే నా కూతురు కన్న కూతురులా పెరుగుతుంది సునందమ్మ చేతిలో. సునందమ్మ కోప్పడుతుందే కానీ మనసు చాలా మంచిది అని సింహాద్రి పద్మమ్మలు వాళ్ళ మనసులలో అనుకుంటూ ఉంటారు. ఇక వాళ్ళందరినీ చూసిన సునంద అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఈ విధంగా జీవన చేసిన ద్రోహాన్ని అయితే ఆనంది ఇక నష్టం కలగకుండా బస్సీ కూలీల ద్వారా ఇక సునంద సంతోషంగా ఉండేలా చేస్తుంది ఆనంది అయితే. ఇక ఆనంది తీసుకొచ్చిన కూలీల ద్వారా సునంద ఆనందిని పొగుడుతూ ఉంటుంది. ఇది ఇట్లుండగా ఇక జీవన అయితే నేను ఏది చేసినా అది మాత్రం ఇక నాకు రిజల్ట్ జీరోనే వస్తుంది, ఈ టెండర్ని వదిలేసుకుంటుంది అత్తయ్య. ప్రతిరోజు ఈ టెండర్ వదిలేసుకున్నందుకు నష్టం కలుగుతుందని వదిలేసుకున్నందుకు ఇక ఆనందిని రోజు తిడుతుందని నేను అనుకున్నాను, కానీ అత్తయ్య మాత్రం ఆనందిని నెత్తిన పెట్టుకొని ఊరేగుతుంది. ఈరోజు నేను ఎంత చేసినా ఆ ఫైల్స్ ఇక 18,000గా రాసినా కానీ 10,000కు చేశాను. ఇక సిసి ఫుటేజ్ని కూడా కవర్ చేస్తూ ఇదంతా చేసినా నేను మాత్రం ఇక సాధించలేకపోయాను. ఆనందిని సంతోషంగా ఉండేలా నేనే చేశానని నాకు అనిపిస్తుంది.
ఈరోజు నేను ఆ పేపర్లో ఇదంతా చేయడం ఇక ఎవరికి తెలియదు, కానీ ఇక తెలిస్తే మాత్రం నన్ను ఊరుకోరు. ఇక ఆనందియే తన తప్పును సరిదిద్దుకుందని వాళ్ళు అనుకుంటున్నారు అని ఇక చాలా కోపంతో ఇక అనుకుంటూ ఉంటుంది జీవన అయితే. అప్పుడే చైతన్య ఇక రూమ్లోకి వస్తాడు. అప్పుడు జీవన కబోర్డ్లో సదురుతూ ఉంటుంది. ఆ రోజు కాఫీ తీసిన 10,000 చెక్, 18,000 చెక్, రెండు ఉంటాయి కదా పేపర్స్, ఆ పేపర్స్ సదురుతూ ఉంటుంది. అప్పుడే ఇక అక్కడికి చైతన్య రావడం చూసి ఒక్కసారే ఆ పని ఆపేసి చాటుగా పెట్టి అక్కడే కూర్చుంటుంది. ఏంటి లిటిల్ ప్రిన్సెస్, ఏం చేస్తున్నావు అని అంటూ ఉంటాడు చైతన్య అయితే. అప్పుడే ఏమీ లేదు, కూర్చున్నా, కనిపించడం లేదా అని జీవన అంటూ ఉంటుంది. అప్పుడే లేదు లిటిల్ ప్రిన్సెస్, నువ్వేదో చేసావని నాకు అనిపిస్తుంది అని చైతన్య అంటూ ఉంటాడు. ఏం చేశాను చూడు, ఏం చేశాను అని జీవన అంటూ ఉంటుంది. నువ్వేం చేశావో నాకు తెలుసు. ఇంత ముందుకు నేను రాకముందుకు నువ్వు కబోర్డ్లో సదరడం నేను గమనించాను. ఇక నన్ను చూసి కబోర్డ్ పెట్టేసి డోర్ క్లోజ్ చేసి కూర్చున్నావు. ఇదంతా ఏదో చేసావనే కదా తెలుస్తుంది అని అంటూ ఉంటాడు చైతన్య అయితే. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది జీవన అయితే. అప్పుడే ముందు నేను ఈ కబోర్డ్ చెక్ చేశాక ఆ తర్వాత నీ సంగతి చెప్తా అని ఇక చైతన్య అయితే కబోర్డ్స్ వెతుకుతూ ఉంటాడు. అప్పుడే ఇదేంటి, వీడు కరెక్ట్ టైంకి వచ్చాడు, ఇప్పుడు ఈ పేపర్స్ చూస్తే ఇదంతా నేనే చేశాను అని తెలుసుకుంటాడు అని కంగారు పడుతూ ఉంటుంది జీవన అయితే. అప్పుడే ఇక చైతన్య ఇక జీవన వెతికిన కబోర్డ్స్ అన్నీ వెతుకుతూ ఉంటాడు. అప్పుడే ఇక తనకి 2 పేపర్లు కనిపిస్తాయి. అవి చూసి ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఇది ఆనంది రాసిన చెక్, ఇది రైటింగ్ సేమ్ లేదు కాబట్టి ఇక ఇదంతా జీవనే చేసింది. వదినని తిట్టించాలని, వదినని బ్యాట్ చేయాలని చూసింది జీవన అని ఇక వెంటనే ఇక ఆ పేపర్ తీసుకొని జీవన చెంప పలగొడతాడు. ఇదంతా ఇక వదినపై నెట్టేసి, ఇదంతా నువ్వే కావాలని చేసావు కదా, ఆనంది వదిన రాసిన పేపర్ పక్కకు పెట్టేసి నువ్వు రాసి ఆ కాఫీ పంపించావు. దానివల్ల ఇక ఆ టెండర్కి నష్టం వస్తుందని అమ్మ ఆనంది వదినని తిట్టింది. దీనికంతటికీ కారణం నువ్వా? కానీ ఆనంది వదిన మాత్రం ఈ టెండర్ని ఆపేయడం, తను ఇక తన అత్తయ్య బాధపడుతుందని తను నష్టం కలగకుండా కూలీ వాళ్ళ ప్లాన్తో ఇప్పుడు ఆ టెండర్ని ప్రారంభించింది. లేకపోతే నీ గురించి ఇప్పుడే బయట పెడతాను. ఇక బయట పెట్టి నిన్ను ఇంట్లో నుంచి 1 నిమిషం కాదు పంపించేయడానికి. కానీ వదిన నాకు ఏం చెప్పిందో తెలుసా, నీ గురించి ఎన్ని చేసినా బయట పెట్టొద్దని, తను తెలియక చేస్తుందని అని ఇక అంటూ ఉంటాడు చైతన్య అయితే. అప్పుడే జీవన షాక్ అయి చూస్తూ ఉంటుంది. ఏంటి, వీడు ఇదంతా తెలుసుకున్నాడు, ఇక నుంచి నన్ను ఇక ప్రతిసారి గమనిస్తూనే ఉంటాడు అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక జీవన అయితే. ఏంటి జీవన, మరో ప్లాన్ వేస్తున్నావా? మరోసారి ఆనంది వదినని బాధ పెట్టాలని చూసే నేను ఊరుకోను, మళ్ళీ వదిలిపెట్టను, ఇంట్లో వాళ్ళందరికీ నీ భాగోతం తెలిసేలా చేస్తాను అని ఇక వార్నింగ్ అయితే ఇస్తూ ఉంటాడు చైతన్య అయితే. అప్పుడు జీవన, మరోసారి తప్పు చేయను, నన్ను క్షమించు, ఇంట్లో మాత్రం ఎవరికి నా గురించి ఇదంతా నేనే చేశానని చెప్పకు అని ప్రాధేయపడుతూ ఉంటుంది జీవననైతే. ఈ విధంగానైతే టెండర్ తిరిగి ప్రారంభిస్తుంది. కూలీల ద్వారా సునందని సంతోషంగా ఉంచేలా చేస్తుంది ఆనంది అయితే. ఒక పక్క జీవన వేసిన ఇక ఆనందిని ఇరికించాలని చేసిన టెండర్ విషయంలో ఇక చైతన్య అయితే తెలుసుకుంటాడు. ఇక నుంచి జీవనని ప్రతి మూమెంట్ కనిపెట్టుకుంటూ ఇక జీవన చేసే ఇక ఆగడాలని ఆపేయాలని చూడబోతున్నాడు చైతన్య. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.